జూనియర్ డాక్టర్ హత్య గురించి అని చెప్పేసి ఇంకా కొన్ని విశేషాలు అయితే బయటకు వస్తున్నాయి. దాని గురించి అని చెప్పేసి మాట్లాడడానికి జూడా సంఘానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు అయితే ఇక్కడ ఉన్నారు. నమస్కారం. మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారన్నా, ఇంకా మీకు ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది? అదేనండి, మీకు అందరికీ ప్రజలందరికీ ఆర్జే కార్లో జరిగిన ఇన్సిడెంట్ తెలిసిందే. కోల్కతాలో అతి దారుణంగా తనని రేప్ చేసి మర్డర్ చేశారు. దాని తర్వాత చాలా అంశాలు కూడా కవరప్ చేయడానికి ట్రై చేశారు అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి. ఇప్పుడు మనము అక్కడైంది మనకేంటి అన్న ఆలోచన ఒకటి అందరిలో వస్తుంటుంది. రేపు అక్కడ అవుతుంది, రేపు మన ఇంట్లో అవుతుంది, మన సిటీలో అవుతుంది, మన కాలేజ్లో అవుతుంది. సో అందుకని తనకు సాలిడారిటీ ఇస్తూ మన దగ్గర కూడా ఉన్న ల్యాబ్సెస్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మన హాస్పిటల్లో చూసుకుంటే ఓజీహెచ్లో రాత్రి 12ంటికి మాది 36 hours to 48 hours షిఫ్ట్స్ ఉంటాయి. రాత్రి 12ంటికి కార్ దగ్గర పోదాము, లేకపోతే పీజీ హాస్టల్కి వెళ్దాము అంటే గజ వణికే పరిస్థితి. అటు ఒక దగ్గర కుక్కలు, ఒక దగ్గర థెఫ్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అక్కడ ఎవరైనా అటాక్ చేయొచ్చు. మా ప్రాణాలకు మాకు సేఫ్టీ లేదు. ఇంత చదువుకొని ఇన్నేళ్ళు కష్టపడి ఒక డిఎం సూపర్ స్పెషాలిటీ కావాలంటే 12-13 ఏళ్ళు, అది కూడా కంటిన్యూస్గా మనకు ర్యాంకులు వస్తే, అది కూడా ఏమి గ్యాప్ లేకుండా వస్తే 100లో 1000లో, ఇప్పుడు చూసారు మీరు లక్షలలో ఉంది నీట్. దాంట్లో మేము బయటకు వచ్చి అంత కష్టపడి వచ్చాక లాస్ట్కి ఈ కుక్కల బారిన, ఈ అసాంఘిక శక్తుల బారిన మేము పడి చచ్చిపోవడం అది సభ్యమా? కాదు కదా. అందుకనే మా పోరాటం బెటర్ సెక్యూరిటీ కోసము, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఎన్నో రోజులకు వెళ్ళి అడుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జియో ఉంది, దానికోసం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాము. ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితేనా ఇక్కడ ఎక్కడ పోయినా చర్చ ఏమని వస్తుంది అంటే మెయిన్గా ఒక డాక్టర్ జూనియర్ డాక్టర్ అని వస్తుంది. మెయిన్గా జూనియర్ డాక్టర్ కాకుండా ముందు తను ఒక మహిళ అని చెప్పేసి మాత్రం ఎవరు గుర్తిస్తలేరు. దీని గురించి అని మహిళనే మీరు ఇంతగానం నిర్భయ 2గా దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటారు. అయినా కూడా ఈ సమాజం మారట్లేదు. అసలు ఇంతకు ఒక మహిళగా ఎవరు పట్టించుకోవట్లేరు. గవర్నమెంట్ నుంచి అండ్ సంఘాల నుంచి ఎంతవరకు మీకు మద్దతు వస్తుంది? అవునండి, ఫస్ట్ డాక్టర్గా కాకుండా తను ఒక మహిళ. అది మనం బేసిక్ ఫ్యాక్ట్ మనం మర్చిపోతుంది ఏంటంటే తను ఒక మహిళ పైన జరిగిన దుర్ఘటన ఇది. మన సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్ష ఎటువంటిది ఉన్నదో ఈ సంఘటన బయటికి తెస్తున్నది. సో మన ఆల్ బాడీస్ విచ్ ఆర్ అసోసియేటెడ్, ఆల్ ఎన్జిఓస్, ఆల్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, ఇవాళ డాక్టర్ హాస్పిటల్లో కావచ్చు, రేపు లాయర్లకు కావచ్చు, రేపు గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్టీఓలకు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే నార్మల్ సివిల్ కోర్టు జడ్జిలలో, సివిల్ కోర్ట్స్లో కూడా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇది మన అసెంబ్లీలో కూడా కావచ్చు. చాలా వరకు ముందుకు ఉండి మేము సపోర్ట్ ఇస్తాం ప్రతిదానికి అని చెప్పేసి ఉంటుంది కదా. మీకు ఎంతవరకు ఎన్ని సంఘాల నుంచి ఇప్పటివరకు మద్దతు ఇస్తుంది? ఈ మౌమితా దేబ్నాథ్ విషయం గురించి అని ఎంతవరకు మద్దతు? వాళ్ళు కూడా మోరల్ సపోర్ట్గా మాకు సపోర్ట్ అందిస్తున్నారు. కానీ మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇది కాజ్ ఫర్ ఎ ఉమెన్ కాబట్టి 21st centuryలో మన భారతదేశంలో ఒక మహిళ తన తల పైకెట్టుకొని నడవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి అందరూ కలిసి ఒక నేషనల్ మూవ్మెంట్ లాగా చేసి we will strengthen security and also strengthen lives of our daughters, sisters as well as our mothers. 78 years అవుతుందన్నా మనకి ఇప్పటికీ ఫ్రీడమ్ వచ్చి 78 yearsలో ఇలాంటివి రోజుకు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టాలంటే మనం ఎంతో స్ఫూర్తిగా ఉండాలి అండ్ ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసేటట్టు ఉండాలి. మీ జూడా తరఫున మీరు మీ స్టూడెంట్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ కొలీగ్ని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు? ఒకటే అండి, ఎక్కడో అయింది నాకు తెలియత్తను అన్న భావనలో ఉండకండి. ఇదే రేపు మీ ఇంట్లో కావచ్చు, మీ హాస్పిటల్లో కావచ్చు, మీ వర్క్ ప్లేస్లో కావచ్చు, మీ కోర్టులో కావచ్చు, మీ ఆర్టీఆ ఆఫీస్లో కూడా కావచ్చు. ఇదే మన డాటర్కి కావచ్చు, మన సిస్టర్కి కావచ్చు, మన మదర్కి కూడా కావచ్చు. ఒకసారి చెత్త ఫైలించడం మొదలైందంటే అది ఎక్కడి దానికైనా వస్తుంది. అది నీకు అంటే క్షణం కూడా వస్తుంది. సో ఇప్పుడే దాన్ని అరికట్టి మనం బెటర్ సొసైటీ ఫర్ ఉమెన్, we need to build a better society for women, we need to build a better society for our daughters, our sisters, our mothers, and we all in our lifetime should be dedicated to it. మీరు దీనికి సంబంధించి ఎలాంటి జస్టిస్ కావాలని చెప్పేసి అనుకుంటారు? మీకున్న సౌకర్యాలలో ఇంకా ఎంత బాగా చేస్తే గవర్నమెంట్కి మంచిగా ఉంటుందని చెప్పేసి మనము సింపుల్ కంపారిజన్, ఒక ప్రైవేట్ సంస్థ ఎలా ఉంటుంది, ఒక గవర్నమెంట్ సంస్థ ఎలా ఉంటుంది. ఒక ప్రైవేట్ ఎంఎన్సీలు మనకు ఇప్పుడు మన బీపీఓ సెక్టర్ కానీ, మన హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఇట్ సాఫ్ట్వేర్, వాళ్ళ ఆఫీసెస్ ఎలా ఉన్నాయి, మన ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫెసిలిటీస్ మన ఎట్లున్నాయి, మన ఎలా ఉన్నాయి.
మేము క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అంటారు. మేము ఇంత కష్టపడి ఇన్ని మార్కులు చేసుకొని ఇంతమంది పేద ప్రజలకు సాయం చేసుకుంటూ పైకొస్తే మాకు ఈవెన్ 50% ఆఫ్ దర్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్. బేసిక్ అండి, ఒక లేడీస్కి జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్, లేడీస్కి జెంట్స్కి సపరేట్ పడుకోవడానికి. మేము పడుకోవడానికి కూడా ఎందుకు అడుగుతున్నామంటే 36 గంటల డ్యూటీలు, ఒక గంట కూడా ఒరగకుంటే చచ్చిపోతారండి, అది పరిస్థితి. సో బేసిక్ నెసెసిటీసే అడుగుతున్నాం. వెళ్ళే దారిలో మా కార్ పార్కింగ్ దగ్గరనో, లేకపోతే మనం ఇంటికి వెళ్ళే దారిలోనో, బయటికి వెళ్ళే దారిలోనో ఒక 4 సెక్యూరిటీ పర్సనల్ని పెట్టండి. మీరు ఇంత కూడా చేయకపోతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, that is basic that you need to give your students and also doctors. థ్యాంక్ యూ సార్. Thank you.